మొత్తం ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి ఏ రకంగా 29వ రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ మొత్తం దేశానికి ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో చెప్పిపోవాలని చెప్పి కోరడం జరిగింది. ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో అక్కడుండే ముఖ్యమంత్రికి కూడా అర్థమైంది, కానీ పక్కనుండే జానారెడ్డికి యువతలుండే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం అర్థమైతలేదు. ఏదేదో మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న చూసినారు మీరు, జానారెడ్డి గారు అన్నారు. నేను ఏమన్నా జానారెడ్డి గారిని పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు జానారెడ్డి గారు మాకందరికీ గౌరవం. రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రి పదవి చేసిన అత్యంత సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు, మాకు గౌరవమే. కానీ ఏమన్నా ఆయన, అయ్యా మీరు రైతుల గురించి బయట బాగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాత్రం జానేడన్ని మాటలు కూడా చెప్పలేదు జానారెడ్డి గారు అన్న. దానికి గయ్యమన్న మీద లేచిండు ఆయన. లేచి నేనేందో మీ అయ్యకు తెలుసు, మీ అయ్యను అడుగు అన్నాడు. అయ్యా నేను మా అయ్యదాకా ఎందుకు సార్, నేను అడుగుతున్నా. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఉండే అయ్యల వాళ్ళని అడుగుదాంపా. నీ సంగతి ఏందో, నీ కాంగ్రెస్ పార్టీ సంగతి ఎందుకు కావాలో చెప్తారు. నీకు మా అయ్యదాకా ఎందుకు సార్? ఇప్పుడు అయ్యలు అవ్వల గురించి మాట్లాడే అక్కడ లేదు, కానీ పక్కకే నాగార్జున సాగర్ పక్కకే ఉన్న దేవరకొండ పోదామా, అటుపైన కొద్ది దూరం ఉన్న మునుగోడు పోదామా? మీరు 15 ఏళ్ళు మంత్రిగా ఉండి ఏమేమి చేసిందో వాళ్ళని అడుగుదాం. ఇంకా కూడా ఎట్లాంటి విషపు నీళ్లు తాగి అవస్థలు పడతా ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్తారు. లేదంటే జగదీశ్ అని చెప్తున్నాడు, అక్కడిక్కడికి ఎందుకు సపడే కావాలో సొంతూరుకి పోదాంపా అంటున్నాడు. ఎట్లయినా సరే దేనికంటే దానికి సిద్ధం. ఇక నిన్న మొన్న ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, 6.5 అడుగులో 7 అడుగులో ఉన్నాడు ఆయన, ఉత్తర కుమార్ రెడ్డి. ఆయన అంటాడు, ఉత్తర కుమార్ రెడ్డి ఆయన అంటాడు, అవినీతిలో టీఆర్ఎస్ దేశముద్రు, తెలంగాణ ప్రభుత్వం దేశముద్రట. ఉత్తమ కుమార్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి మనం. నిన్న మొన్నటి దాకా ఎవరైనా గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఏ గృహ నిర్మాణం? కట్టని ఇండ్లకు బిల్లులెత్తిన మహానుభావులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి. ఈయన కార్ల కాదా 3 కోట్లు దొరికింది మన కోదాడలో ఎలక్షన్లు ఆడ దొరికినాయి? ఈయన కార్ల కాదా? ఎక్కడి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోట్ల కట్టలు మర్చిపోయిన అప్పుడే నల్లగొండలా. నువ్వు అవినీతి గురించి టీఆర్ఎస్ గురించి మాట్లాడతావా? మాట్లాడితే కాంగ్రెస్ నాయకులారా మాకు కూడా మాటలొచ్చు, మేము కూడా మాట్లాడగలుగుతాం. మేము మాట్లాడితే మీరు తట్టుకొని కూడా తట్టుకోలేరు, అది కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ప్రారంభించినాడు ఒక్కడే కావచ్చు. ఈ రోజు గ్రామ గ్రామాల 100 మంది కేసీఆర్ తయారు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో కేసీఆర్ కి టీఆర్ఎస్ కి దక్కుతుంది. మీరందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇళ్లలో దాక్కుని సంతకాలు పెడుతున్నప్పుడు అమ్మేమంటదో అయ్యేమంటదో పదం ఉంటదో పోతుందో అని భయపడి ఇళ్లలో పడుకున్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసింది, జైల్లోకి పోయింది, దెబ్బలు తిన్నది మేము తప్ప మీరు కాదు. అందుకే అది గుర్తించే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని ఇక్కడ ముందు పెట్టి 5 ఏళ్లు మీరు నడపండి కొత్త రాష్ట్రాన్ని అప్పచెప్తే 15 ఏళ్లకే ఓ బొబ్బా లొల్లి డామ్ డీమని. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు రైతు భరోసా యాత్రలకు నేను చూసిన ఆలేరులో పెద్దలందరూ అయిన మొట్టమొదటిసారి అలవాటు లేని పని పాపం ప్రజలకు వచ్చుడు అలవాటు లేదు. మొట్టమొదటిసారి అందరూ పోయినరు, కూర్చున్నారు, మాట్లాడారు. అక్కడో 1,00,000 ఇక్కడో 50,000 ఇచ్చారు. మస్తుగా దోసుకొని దాచుకున్నది ఇలా కొంత బ్రెయిన్లకి బయటకు వస్తున్నది. ఈ రోజు మాట్లాడుతున్న వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ రుణ విముక్తులను చేయలేదు రైతులకు మేము భరోసా ఇస్తామన్నారు. అయ్యా రైతులకు మీ మీద భరోసా ఉంటే నేను గుర్తు చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయినాడు 2014లో టీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 మాత్రమే రుణమాఫీ చేస్తామంటే మీ రాహుల్ గాంధీని ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి ఏం చెప్పించినావు నువ్వు? 1,00,000 కాదు 2 లక్షలు చేయిస్తా రుణమాఫీ అంటే కూడా మిమ్మల్ని నమ్మలేదు. రైతులకు మీ మీద భరోసా లేదు కాబట్టే మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే కూడా ₹1,00,000 మాత్రమే రుణమాఫీ చేస్తాను టీఆర్ఎస్ గెలిపించింది తప్ప మిమ్మల్ని గెలిపించలేదు. అందుకే ఈ రోజు రైతులు చూస్తున్నది కేసీఆర్ వైపు, టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు తప్ప మీ సన్నాయి నొక్కుల కోసం, మీ కుప్పిగంతుల కోసం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మాట్లాడుతున్నారు ఈ రోజు వాళ్ళు. మాకైతే నిజంగా అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము నిజంగానే జగదీష్ అన్న అన్నట్టు మేము కొత్తోళ్ళం, మాకు అధికారం కొత్త, మంత్రి పదవులు కొత్త, ఇంకా మాకు వాళ్ళకున్నంత టెంపర్ మాకు లేదు. ఇంకా కూడా అన్నా తమ్మి అని పిలిపించుకునే అలవాటు వాళ్ళం తప్ప సార్ అని పిలిపించుకునే కాడికి ఇంకా రాబోము కూడా పక్కా చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళని చూస్తే మాకు ఆశ్చర్యం అవుతున్నది, వాళ్ళని చూస్తే నిజంగా ఆశ్చర్యం అవుతుంది. అబ్బా వీళ్ళు ఇన్ని రోజులు లేరా ప్రజలల్లా, లేక నిన్ననే ఆకాశంలోకి హెలికాప్టర్లకి కిందికి దుంకినరా, ప్రజల సమస్య ఇదివరకు ఎరకలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా, చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. రైతుల సమస్యలు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే వచ్చినాయట. రైతుల సమస్యలు మొత్తం ఈ 15 నెలలే ఉట్టుకొని వచ్చినాయట తప్ప ఇదివరకు లేవట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ మిత్రులందరినీ కూడా, కాంగ్రెస్ పార్టీ కాదా ఈ దేశాన్ని పరిపాలించింది 60 సంవత్సరాల
ఈ భారత స్వతంత్ర దేశంలో ఏ పార్టీ పరిపాలించింది? మొత్తంగా 42 సంవత్సరాలు గతంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలించింది. ధన్యవాదాలు పెద్దలు కేటీఆర్ గారికి. ఈ రోజు కేటీఆర్ గారి సమక్షంలో తుంగతూరు నకరకేల్ నియోజకవర్గం నుండి అలుగుపల్లి లక్ష్మి సర్పంచ్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ చేయడానికి వచ్చారు. అదేవిధంగా అలుగుపల్లి సంజీవ్ రెడ్డి గారు, ఏర్పల వెంకన్న గారు, మప్పాని హర్షరెడ్డి గారు, ముదిరెడ్డి నాగమణి గారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.